మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పిఎంపాలెం దగ్గర ఉన్నటువంటి బీటీ కాలనీ దగ్గర ఉన్నాము. నిన్న ఏదైతే జీవీఎంసీ నీటి సరఫరా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చేసినటువంటి సెగ అయితే కనుక ఇక్కడ తగిలిందనే చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే నీళ్ళు లేక 2 రోజుల నుంచి వెలువెల్లాడుతున్న పరిస్థితి. ఇక్కడ నీళ్ళు లేక ఈ బారులు తీరిన పరిస్థితి చూశారు కదా మనకు విజువల్స్ ఏవైతే కనిపిస్తుందో. ఏదైతే బిల్డింగ్ బయట వీళ్ళంతా బిందులతో అయితే కనుక బారులు తీరిన పరిస్థితి. అసలు నీళ్ళు లేక వెలువెల్లాడుతున్నారు. ఇంచుమించు కొన్ని నీళ్లు పట్టుకున్నా సరే 4 ఫ్లోర్లు పైకి ఎక్కించే పరిస్థితి. అసలు పైకి ఎలా ఎక్కిస్తారు? ఈ మెట్ల మీద వీళ్ళకి లిఫ్ట్ సదుపాయం కూడా ఉండదు. ఇవన్నీ ఎన్నో వందలాది కుటుంబాలు అయితే కనుక ఇక్కడ జెన్యూన్ హౌసెస్లో అయితే కనుక ఉంటున్న పరిస్థితి. సో ఇందులో భాగంగా కొంతమందితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీళ్ళు లేక విలువలాడుతున్న పరిస్థితి. కనీసం అంటే మనిషి బతకడానికి కనీసం నీళ్ళు అనేది ఎంత ప్రాధాన్యం తెలిసి అటువంటి నీళ్ళు లేని దుస్థితిలో మేము ఉన్నామని చెప్పేసి ఇక్కడ కొంతమంది అయితే కనుక నడవలేని ముసలి వాళ్ళు ఉన్నారు, అలానే హ్యాండిక్యాప్స్ ఉన్నారు. సో మాకు అందరికీ మేము ఎలా బతకాలని చెప్పేసి కంప్లీట్గా ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుందాం. నేను 4వ ఫ్లోర్, అదిగో 16వ ఎకరం 4వ ఫ్లోర్ మీద ఉన్నాను. ఆ బిందు పోనీ ఏ అపార్ట్మెంట్కి వెళ్ళి బిందు నీళ్ళు వేయమని వస్తుంది. నేను ఒట్టుకొని వెళ్ళలేను. ఈ మక్కలు రావు, కళ్ళు కనబడవు. ఎలాగ ఈ ముసలాలు ఏమైపోతారు? 11 సంవత్సరాలు బట్టి నీళ్ళు ఇబ్బంది లేదు, ఈ 3 రోజులు బట్టి నీళ్ళు ఇబ్బంది. నిన్న బట్టి ఆ కళ్ళు కోసం ఎదురు చూస్తున్నాం. మంచి నీళ్ళు ఇప్పరు, ఓడుకుని నీళ్ళు ఇప్పరు. ఎక్కడికి వెళ్ళాలా? ఏమవ్వాలా? మేము ఏం చెయ్యాలా? మా కాడికి వచ్చి ఎవరు అడగలేదు, మీకు ఏంటి ఇబ్బంది అని అడగలేదు. చెత్తలు ఎక్కడ పెడితే అక్కడ వేసేస్తాను రా. చెత్తల వాళ్ళు కూడా ఎవరు అడగలేదు. వాటి వల్ల జ్వరాలు వస్తున్నాయి, మలేరియాలు వస్తున్నాయి. ఎవరు చెప్తారో మోటార్లు పడేస్తాను. రాటి వాడు కూడా ఇబ్బంది ఉంది. నీళ్ళ కోసం కూడా బాధ, చాలా బాధ నీళ్ళ కోసమే. మాకు బోరింగ్ ఉన్నదండి, ఎర్ర నీళ్ళు వచ్చేస్తున్నాయి, కిలివి నీళ్ళు వచ్చేస్తున్నాయి. రైవేజ్ ఖర్చిపోతుంది, మేము ఏ నీళ్ళు తాగాల. అందుకోసం మాకు ఎవరు రాలేదు, ఎవరు రాలేదు. ఎలా ఉన్నారో అని అడగలేదు. ఈ అడవులకు తెచ్చేటారు, మేము ఎలా బతకాలా? ఇదే వాళ్ళు వేస్తే మేము పట్టుకోవడం, లేకపోతే నీళ్ళు అయితే కనుక చాలా అవసరం. అటువంటి అదే లేదు. ఇది వాటర్ వేస్తే నీళ్ళు, వాటర్ అయిపోతే మాకు నీళ్ళు లేదు. మున్సిపాలిటీ వాటర్ కూడా లేదండి. వాటర్ కూడా 2 రోజుల నుంచి ఆపేస్తే మేము ఏం తాగాలి, ఎలా ఉండాలి? నీళ్ళు ఆపేసారంటే ఒక నెక్క, అది ఎక్కడి నుంచే వస్తుంది. ఇక్కడ గెట్టర్ మోటార్ నీళ్ళు ఎందుకు ఆపాలా? మీరు జీతాలు అయితే జీతాలు అడుక్కోవాలా. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? మమ్మల్ని ఎందుకు ఏడిపించాలా? మమ్మల్ని ఎందుకు దుఃఖ పెట్టాలా? ఇది గెట్టర్ నీళ్ళే కదా, మోటార్ నీళ్ళే కదా, మోటార్ గవర్నమెంటే కదా బాగా చేస్తారా. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? ఏమని మున్సిపాలిటీ నీళ్ళా? కంప్లీట్ గా అంటే మంచినీరు ఏదైతే సప్లై చేస్తారో అదే కాకుండా వాడుకునే నీరు కూడా కంప్లీట్ గా ఆపేసే పరిస్థితి ఇక్కడ. వీళ్ళు అంటే ఇంట్లో వాడుకునే నీళ్లు కూడా ఇక్కడ లేక ఇంచుమించు 2000 మంది నివసిస్తున్నటువంటి ఈ జెన్నిమరం కాలనీలో అయితే కనుక చాలా ఇబ్బంది పడుతుంది జనం. ఒకసారి మిగిలిన వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నీళ్ళు మోసుకోవడానికి కూడా బోరింగ్లు కూడా లేవండి ఇక్కడ. సరైన బోరింగ్లు కూడా లేవు ఇక్కడ. ఉన్న బోరింగ్లు కూడా ఎప్పుడు వేసారా, వేసారా, అవి కూడా పాడైపోయాయి. డ్రైనేజ్ కలిసిపోయి ఇప్పుడు పిల్లలతో మేము ఎలా బ్రతకాలండి? మేము చెప్పండి. ఏది మానేసినా సరే వాటర్ లేకపోతే మేము బ్రతకగలమా చెప్పండి? మేము దేనికి ఉండలే. మున్సిపాలిటీ వాటర్ కోసం ఇప్పుడు కాదండి, గత 11 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. మున్సిపాలిటీ వాటర్ కోసం, బస్సు కోసం మేము నాయకుల దగ్గరికి తిరిగాము. కానీ ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు. ఇప్పుడే కాదండి, గత 11 సంవత్సరాల నుంచి నీరు లేక కింద నుంచి ఇక్కడి నుంచి పైపులు పట్టుకొని కూడా మేము బ్రతికాం ఈ కాలనీలోని. ఆ తర్వాత మా సంఘం అందరం కలిసి, మా సంఘ పెద్దలందరం కలిసి ఒక సంఘంలో ఏర్పడి మేమందరం సంఘ పెద్దలతో కలిసి మేము వెళ్ళి అడిగాం కూడాను. మున్సిపాలిటీ వాటర్ కోసం అడిగాం, అది మాకు ఇవ్వలేదు. ఏదో మా సంఘ పెద్దలు, మా ఊరోళ్ళు అందరం ఏదో చేసుకొని ఈ ట్యాంకీ కట్టుకొని దాంతో బ్రతుకుతున్నాం మేము. హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, కూలి పనులకి వెళ్ళారు. నేను వాళ్ళు పొద్దున్న 8 గంటలకు వెళ్తే రాత్రి 7 గంటలకు వస్తారు. ఇలాంటి ఇబ్బంది ఉంటే వాళ్ళు ఏ టైంలో నీళ్ళు పట్టుకుంటారు, ఏ టైంలో నీళ్ళు పోసుకుంటారు, ఏ టైంలో అవసరాలు తీర్చుకుంటారు. అధికారులు కలవలేదండి. అన్ఎక్స్పెక్టెడ్ గా అతను కొలై నిన్న ఆపారు. ఆయన ఆపితే అడిగారు ఏమైంది అని. ఏమైందని అడిగితే ఇలాగా
చెప్పాలి కదా, మాకు ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి. అమ్మ మాకు ఇలా జీతాలు లేవు, మాకు గవర్నమెంట్ ఇలా చేసింది కాబట్టి మేము కాలేజ్ ఆపుతున్నామని ఒక కాలనీ వాసుగా ఉన్నారు. ఆయన కూడా మాతో పాటు ఒక కలిసిమెలిసి ఉన్న అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ ఆయన మాకు ఇంటిమేషన్ ఇస్తే అప్పుడు మేము ఎక్కడికి వెళ్తామో, ఎవరితో మాట్లాడతామో, లేకపోతే ఏం చేస్తామో మాట్లాడుకుంటాం. మాకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వకుండా సడన్ గా మాకు నీటి సమస్య పెట్టేశారు. పెట్టేసేటప్పుడు ఇంతమంది ఎలా వస్తారు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? పోనీ ఏమన్నా ఎక్కడైనా ట్యాంకీలు ఉన్నాయా, లేకపోతే గవర్నమెంట్ ఏమన్నా మాకు ట్యాంకీలు పంపిస్తుందా? ఏమి చేయలేదు. మేము మాకేంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలా స్ట్రైక్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు జనాలు, అంతే. ఆల్ ఆఫ్ ఏ సడన్ గా నీటి ఏదైతే సరఫరా ఉందో కంప్లీట్ గా ఆగిపోయిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఇంట్లో తాగడానికే కాదు, మీరు వాడుకోవడానికి కూడా నీళ్ళు లేదు. అంటే మనిషి బతకడానికి నీరు అనేది ఎంత ప్రథమం అందరికీ తెలుసు. ఇటువంటి నీరు లేని కొలతలో అయితే కనుక విలువలాడుతున్నటువంటి ఏటు వాసులు అసలు అమ్మ మీరు అధికారులను కానీ లేదంటే నాయకులను కానీ కలిసి పరిస్థితుందా? వస్తే డెఫినెట్ గా కలుస్తాం సార్. ఇప్పుడు ఈ సమస్య అక్కడికి వెళ్తాది కదా, వాళ్ళు వస్తారు. వస్తే డెఫినెట్ గా మాట్లాడతాం. గెలిపించాము, రావాలి. వచ్చిన తర్వాత ఈ కాలనీకి ఇది సమస్య వద్దండి కొన్ని చెప్పుకోవాలి. మేము కూడా ఈ సమస్య అక్కడ వరకు వెళ్తాది, వాళ్ళు వస్తారు, మేము చెప్తాం అంతవరకే. కానీ ఒకటి మాట చెప్తున్నాను, కొలయ ప్రాబ్లం మాత్రం చెయ్యొద్దని చెప్పండి దయచేసి. ఎందుకంటే 2000 మంది ఉన్నారు ఇక్కడ.